ఇవాళ నేను మీ ముందుకి చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చాలా అంటే చాలా సింపుల్గా నేను దొండకాయ ఫ్రై ఉల్లిపాయలు వేసి తీసుకొచ్చాను. సో ఫస్ట్ అయితే నేను బాండిలో నూనె వేసుకున్నాను, జీలకర్ర వేసుకున్నాను, వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. అవి కొంచెం వేగిపోయాక ఉల్లిపాయలు వేసుకున్నాను. ఉల్లిపాయలు వేసుకున్నాక నేను పసుపు వేసుకున్నాను. సో వేసుకుని బాగా వేయించేస్తున్నానండి. బాగా ఫ్రై అయిపోయాయి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ, ఎలాంటి గరం మసాలా పౌడర్స్ కానీ, ఎలాంటి పౌడర్స్ వేయకుండా జస్ట్ సింపుల్గా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా మీరు ఒకసారి చూడండి, దొండకాయ మసాలా కాకుండా, దొండకాయ కొబ్బరి కాకుండా, దొండకాయ వేరేలా మనం చేసుకుంటూ ఉంటాం కదా, టమాటో అని వేసి కానీ, ఏదైనా మనం గ్రేవీ కూరలు చేసుకుంటాం, మసాలా కూరలు చేసుకుంటాం. అలా కాకుండా మీరు ఇలా ఒక్కసారి ట్రై చేయండి. చాలా చాలా ఈజీగా, చాలా టేస్టీగా ఉంటుంది. నిజంగా చెప్తున్నాను. దొండకాయ ఫ్రై మనం మాక్సిమం అలా చేసుకోము. కొంచెం బాగుండాలని చెప్పి మనం గ్రేవీ కర్రీస్ చేసుకుంటాం, సో మసాలా కర్రీస్ చేసుకుంటాం, గుత్తి దొండకాయ చేసుకుంటాం, ఇలా రకరకాలుగా చేసుకుంటాం అందులో స్టఫ్ వేసి. సో అలా కాకుండా మీరు జస్ట్ ఇలాగా నూనె వేసేసుకుని, జీలకర్ర వేసేసుకుని, వెల్లుల్లిపాయలు వేసేసుకుని, ఉల్లిపాయలు బాగా వేగిపోయాక కొంచెం పసుపు వేసేసి అప్పుడు మీరు ఇలా దొండకాయల్ని మీరు ఇలా నేను రౌండ్గా తరిగానండి. నాకు రౌండ్గా తరిగితే చాలా ఇష్టం. మీరు మీ ఇష్టం అండి. కొంతమంది పొడుగ్గా తరుక్కుంటారు, లేదా దొండకాయలుగా వేసుకుంటారు, లేదా నేనైతే ఇలా సన్నగా నేను ఇలా సన్నగా రౌండ్గా చేస్తానన్నమాట, సర్కిల్స్గా. నాకు చాలా ఇష్టం ఇలాగా. సో ఇలా వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకుని మొత్తం మనం ఎన్ని తీసుకున్నామో అన్నీ వేసేసుకుని వేయించేసుకోవాలన్నమాట. ఇలా వేయించేసుకోవాలి. దొండకాయ టైం పడుతుంది కాబట్టి పూర్తిగా ఇది మొత్తం ఈ నూనెలో ఈ ఉల్లిపాయలతో పాటు బాగా వేగాలి. బాగా వేగాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, దొండకాయ ముక్కలు కూడా బాగా వేగిపోయాయి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే దొండకాయ ఫ్రై అంటే చాలా ఇష్టం అండి. ఆలూ ఫ్రై తర్వాత నాకు చాలా ఇష్టమైనది ఏమిటి అంటే నాకు దొండకాయ ఫ్రై అని చెప్తాను. అంత ఇష్టం. అప్పుడప్పుడు దీనికి కూడా నేను ఫస్ట్ మార్క్ వేస్తాను. ఫస్ట్ పొజిషన్ దీనికి ఇచ్చేస్తూ ఉంటాను. సో అప్పుడప్పుడు ఇలా అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది అనమాట ర్యాంకింగ్లో. ఆలూ ఫ్రైయా, దొండకాయ ఫ్రైయా, ఆలూ ఫ్రైయా, దొండకాయ ఫ్రైయా అని. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దొండకాయ ముక్కలు కూడా బాగా వేగిపోయాయి కాబట్టి తగినంత ఉప్పు వేసేసుకోండి. మీకు ఎంత రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. వేసేసుకుని మీరు ఇలా ఫుల్గా కలిపేసేసుకోండి. ఇలా ఉప్పు కూడా కలిసిపోయాక అప్పుడు మీరు తగినంత కారం తీసుకుని వేసేసుకోండి. నాకైతే ఇదే సరిపోతుందని అనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం చాలా పెద్ద స్పూన్ కాబట్టి ఎక్కువే వేసేసాను. మరీ ఎక్కువగా ఉంటే కూడా బాగుండదు. ఇలా వేసేసుకుని ఈ మాత్రం కారం వేస్తేనే చాలా బాగుంటుంది. మరీ ఎక్కువ కారం అయితే వేరేలా ఉంటుందండి. సో ఇలా వేసుకోండి. అంటే అది 2 స్పూన్స్తో సమానం అండి, సరిపోతుంది. సో డూ ట్రై ఇట్ అండి. ఇలా ఒక్కసారి చేసుకుని వేడివేడి అన్నంలో మీరు తినకపోతే నేను అసలు ఊరుకోను అంటే నేను ఒప్పుకోను. అంత టేస్టీగా ఉంటుందన్నమాట. చక్కగా మీరు చేసేసుకోండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇంకో నలుగురికి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రమోట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. చాలా చాలా నిజంగా చెప్తున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ దొండకాయ ఫ్రై. వేడి అన్నంలో 1 కాదు 2 కాదు, కావాలంటే 3 సార్లు కూడా తినేస్తాం. అంత బాగుంటుంది. పిల్లలకి నచ్చుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు వచ్చేది హాలిడేస్. సో పిల్లలు ఇంట్లోనే ఉంటారు. ఆలూ ఫ్రై, దొండకాయ ఫ్రై ఇవన్నీ చేసి పెట్టండి. చాలా మంచిది. కాన్స్టిపేషన్ ఏమైనా ఉంటే అది కూడా పోతుంది. సో తప్పకుండా డైజెషన్కి చాలా చాలా మంచిది. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ అండి.